ఏసీబీ కేసు నమోదు చేసినటువంటి వారంలో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. పెద్ద ఎత్తున అరెస్ట్ అనే ప్రచారం జరుగుతుంది. సో ఇట్లాంటి సందర్భాల్లో ఆయన ఇప్పటికే క్వాష్ పిటిషన్ కోసం హైకోర్టుకు అప్రోచ్ అయినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం కేటీఆర్ కు తెలంగాణ హైకోర్టు కూడా షాక్ ఇస్తుందని చెప్పుకోవాలి. స్పష్టంగా ఏదైతే తెలంగాణ హైకోర్టులో క్వాష్ పిటిషన్ లేకుంటే దాని ఫర్దర్ గా ప్రొసీడింగ్ సంబంధించినటువంటి వ్యవహారంలో కేటీఆర్ కు హైకోర్టు షాక్ ఇచ్చింది. ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో హైకోర్టును కేటీఆర్ ఆశ్రయించారు. శుక్రవారం ఉదయం హైకోర్టులో కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్ ను అనుమతించాలంటూ కూడా ధర్మాసనాన్ని ఆయన తరఫున న్యాయవాది గండ్ర మోహన్ రావు కోరినటువంటి పరిస్థితి. అయితే కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్ ను హైకోర్టు నిరాకరించింది. కానీ వాస్తవానికి అప్పుడు నిరాకరించినప్పుడు కూడా ఫార్ములా ఈ కార్ రేస్ పైన హైకోర్టులో కేటీఆర్ తరఫు న్యాయవాది లంచ్ మోషన్ పిటిషన్ ను కొంత మూవ్ చేసినటువంటి పరిస్థితి. అయితే జస్టిస్ లక్ష్మణ్ కొంత సెలవులో ఉండటంతో మరో బెంచ్ లో కొంత మోషన్ మూవ్ చేశారు. కానీ సింగిల్ బెంచ్ జస్టిస్ శ్రవణ్ దగ్గరకు ఈ బెంచ్ లో కొంత మూవ్ చేసినటువంటి పరిస్థితి. కానీ ఈ బెంచ్ లో క్వాష్ పిటిషన్ విచారించడానికి అనుమతి లేదని ఏసీబీ కౌన్సిల్ తెలిపింది. దీంతో చీఫ్ కోర్టులో కొంత లంచ్ మోషన్ కేటీఆర్ న్యాయవాదులు కొంత లంచ్ మోషన్ దాఖలు చేశారు. కానీ లంచ్ మోషన్ పై నిర్ణయం తీసుకోవాలంటే రిజిస్ట్రీకి కొంత తీసుకోవాలని రిజిస్ట్రార్కి కొంత హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ పిటిషన్ పైన మధ్యాహ్నం తర్వాత హైకోర్టులో విచారణ ఉండే అవకాశం ఉంది. కానీ వాస్తవానికి ఫార్ములా ఈ రేసు కేసు పైన కేటీఆర్ స్పందిస్తూ కూడా ఇప్పటికే ఫార్ములా ఈ కార్ రేసు నిలవదని, ఈ కేసు నిలవదని, ఇందులో అర పైసా కూడా అవినీతి లేదంటూ కూడా ఆయన క్లారిటీ ఇస్తున్నారు. అయినప్పటికీ కూడా కేసు పెట్టి ముందుకు వెళ్తే లీగల్ గానే ఎదుర్కొంటామంటూ కూడా కేటీఆర్ ఇప్పటికే స్పష్టం చేయడం. మరోవైపు ఓఆర్ఆర్ సంబంధించినటువంటి లీజు టీఓటీ విధానంలో టెండర్లు పిలిచామని, దానికి అత్యున్నత బిడ్లు కూడా వచ్చాయని, దానికి సంబంధించినటువంటి వారంలో 7,400 కోట్లు రైతు రుణమాఫీకి వాడామంటూ కూడా క్లారిటీ ఇచ్చారు. సో ఇప్పుడు ప్రధానంగా ఈ కార్ రేసుకు సంబంధించినటువంటి ఈ రేస్ పైన కేటీఆర్ల పైన పెద్ద ఎత్తున ఏసీబీ కేసు నమోదు చేయడం రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. ఇప్పటికే ఈ కేసులో కేటీఆర్ A1 గా కొంత ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మరోవైపు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఈ కార్ రేసుకు సంబంధించినటువంటి నిధుల దుర్వినియోగం జరిగిందంటూ కూడా గుర్తించారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈ మేరకు ఏసీబీకి సీఎస్ లేఖ రాసింది. వెంటనే రంగంలో దిగినటువంటి ఏసీబీ ఈ కార్ రేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం అవకతవకలు జరిగినట్లుగా ప్రాథమికంగా నిర్ధారణకు కూడా వచ్చింది. వెంటనే ఈ కేసుకు సంబంధించినటువంటి ముగ్గురు పైన కేసు నమోదు చేసింది. A1 గా అప్పటి మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్, A2 గా ఐఏఎస్ అధికారిగా ఉన్నటువంటి అరవింద్ కుమార్, A3 గా ప్రైవేట్ కంపెనీ సీఈఓగా చేస్తూ ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతుంది. సో ఇప్పుడు